వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో తల్లికి వందనం నిధులపై మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. తల్లికి వందనం పెండింగ్ నిధులపై ప్రభుత్వం కీలక అప్డేట్ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల్లో ఇది ఒకటి. ఇందులో భాగంగా జూన్ నెలలో అర్హులైన తల్లుల ఖాతాల్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అర్హత ఉండి కూడా నిధులు అందని తల్లుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి ప్రస్తుతం 2.79 లక్షలకు తల్లులకు పైగా సంబంధించిన తల్లికి వందనం పెండింగ్ నిధులు ఇంకా విడుదల కాక ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ఆ నిధులు చెల్లింపు ప్రక్రియపై ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. కూటమి ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి 13,000 జమ చేసింది. జూన్లో మొత్తం 63,77,898 మంది విద్యార్థులకు సంబంధించి 8,291.27 కోట్ల మొత్తాన్ని తల్లుల ఖాతాలో జమ చేశారు. కానీ వేర్వేరు కారణాల వల్ల కొంతమంది తల్లులకు ఖాతాల్లోకి నిధులైతే జమ కాలేదు. అందుకే వీరంతా గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రీవెన్సుల ద్వారా తిరిగి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ విధంగా గ్రీవెన్స్లో దరఖాస్తు చేసుకున్న వారిలో 2,79,720 మంది తల్లులకు సంబంధించి 363.64 కోట్లు నిధులు విడుదల ప్రక్రియ దాదాపు 2 నెలల క్రితమే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ చెల్లింపు ప్రక్రియ ప్రస్తుతం ప్రాసెస్లో ఉందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ సచివాలయాల్లో పెద్ద ఎత్తున గ్రీవెన్స్లో దరఖాస్తు చేసిన తల్లులకు ఇంతవరకు ఎలాంటి సమాచారం అందకపోవడంతో వారు సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు జమ కాకపోవడానికి ప్రధాన కారణాలను అధికారులు వివరిస్తున్నారు. విద్యార్థుల వివరాలు నమోదు అంటే చైల్డ్ ఇన్ఫోలో సాంకేతిక చిన్నపాటి తప్పు దొర్లినా నిధులు జమ కాలేదని అంటున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకుల ఆధార్ నంబర్లతో చెల్లుబాటులో ఉండాలి. అలాగే సరాసరి నెలకు 300 యూనిట్లు మించి విద్యుత్ వినియోగం ఉండకూడదు. ఆదాయం పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎక్కువ మంది తల్లులు 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం కాల పరిమితికి కారణంగానే అనర్హులు అని నిలిచారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కొంతమంది తల్లుల ఖాతాల్లో 7,000, 8,000, 9,000 వంటి వేర్వేరు మొత్తాలు జమ అయ్యాయి. ఇప్పుడు మొత్తం ప్రభుత్వం వీరికి తల్లికి వందనం పెండింగ్ నిధులు విషయం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి 2.79 లక్షల మంది తల్లులకు సంబంధించిన తల్లికి వందనం పెండింగ్ నిధుల దిశగా ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతో అర్హత కలిగిన ప్రతి తల్లికి వందనం పెండింగ్ నిధులను తమ తల్లుల ఖాతాల్లోకి వేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే తల్లికి వందనం సంబంధించి 363 కోట్లు అయితే పెండింగ్లో ఉన్న నిధులు ఇంతలో పడతాయని మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక తల్లికి వందనం పెండింగ్ గురించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు వెంటనే తెలియపరుస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.